లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ అందరికీ నా సలాం నమస్తే. కువైట్లో అయితే వర్షం అయితే పడుతుంది అనమాట. సో వర్షం అయితే ఎలా ఉందో ఒకసారి మీ చెవులతో మీరు కూడా అయితే వినేసేయండి. ధూమ్ ధామ్గా అయితే పడింది అనమాట ఒక 10 నిమిషాలు. ఇక ఇది మా ఇంటి దగ్గర ఎండకి వానకి కార్లు కానీ కాసేపు అలా కూర్చోడానికి ఫ్రీగా మా వాళ్ళు అయితే బయట దీన్ని ఇలా రేకులతో అయితే సెట్ చేశారనమాట. దీన్ని వీళ్ళ వాడుక భాషలో అంటే అరబీ భాషలో మొదల్లానైతే పిలుస్తారనమాట. ఇక మన దివానీలో చాలా ప్రశాంతంగా అయితే ఈరోజు ఒక నలుగురు అయితే కూర్చొని ఉన్నారు. ఎక్కువ మనుషులు అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే వర్షం ఒక పక్క దుమ్ము ఒక పక్క అయితే ఉన్నింది. సో అందువల్ల మనుషులు అయితే ఎక్కువ లేరు. సో ఈ వర్షానికి వేడివేడిగా మనము ఒక కప్పు గవ్వ, ఒక కప్పు చాయ్ తాగేస్తే ఉంటుందన్న సామి రంగా. ఆహా! కానీ ఏ మాటకి ఆ మాట అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఇలా రిలాక్స్గా టైం అనేది దొరికిందంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయితే ఉంటుందన్నమాట మనసులో. రోజు ఎక్కువ మనుషులు పని 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 అన్నట్లు. సో ఈరోజు అయితే నాకు కొంచెం గ్యాప్ అయితే దొరకడం వల్ల ప్రశాంతంగా సన్ ఆఫ్ వైజయంతి ఆ మూవీ చూసేసి కాసేపు ప్రశాంతంగా చాయ్ గవ్వ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. ఇక నాలాగా మీరు వర్షం పడ్డప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు ఏ పని అయితే చేస్తారో కొంచెం నాకు కామెంట్ అయితే చేయాల్సిందిగా నేనైతే అడుగుతున్నాను. సో మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రండి నాతో పాటు మీరు కూడా చాయ్గా తాగాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మన దివానీకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్.